స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. బాబుకు మాత్రం గాయం బాగా జరగద్దు సార్. మున్సిపాలిటీలు మాత్రం పట్టించుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం విద్యానగర్ లోని శాతవాహన యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. నిన్న జరిగిన వీధి కుక్కలు ఒక అబ్బాయిని అయితే దాడి చేయడం అయితే జరిగింది. కరీంనగర్ లో ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న సీసీటీవీ విజువల్స్ లో మనం క్లియర్ గా చూసుకోవచ్చు. చిన్న బాబుని అయితే వీధి కుక్క వచ్చి అటాక్ చేయడం అయితే జరిగింది. సో కరీంనగర్ లో ప్రతి చోట ఆ వీధి కుక్కల బెడత చాలా వరకు భయభ్రాంతులను గురి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి ఇక్కడ నిన్న జరిగిన సంఘటనలో వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ఏమైందండి? మల్లయ్య. మా మనవని కుక్క ఉరికొచ్చింది, అట్లా ఉరికొచ్చి మీద పడ్డది. బాబుకి ఎలా ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో ఉన్నారు? గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబు? సంవత్సరంన్నర. నా మనవడికి ఇక్కడనే నిలబడ్డాడు. నేను వాటు పోయినాక అంతే మొత్తం చేపట్టలేదు. అది ఏనంగా ఉరికొచ్చిందో పులి ఏ కారంగా ఉరికొస్తుందో ఆ కారంగా ఉరికొచ్చింది. నేను వచ్చి కొట్టినా ఇడతలేదు. ఆఖరికి దాన్ని బట్టి గుంజిన అడి 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 అని గుంజిన వాళ్ళు వదిలిపెట్టింది. ఇంకా నయ్యో, నా కొడుకు అదృష్టం మంచిది, నా అదృష్టం మంచిది. ఏ పిల్లలకి ఇట్లా జరగద్దు, ఏ పెద్దలకి కానీ చిన్నలకి కానీ జరగద్దు. మీరు పట్టించుకొని ఆ కుక్కలను ఏం చేస్తారో మీకు తెలుసు, మాకైతే ఏం తెలియదు. కానీ నా బాబు అయితే బతికి ఇంకొకళ్ళకు జరగద్దు. నా బాబు జరిగిందని ఇంకోళ్ళకు జరగాలని నేను అంటలేను. కానీ మేము వెళ్ళాలన్నా కానీ భయమే ఉంది. దాన్ని అత్తదని మనకేం తెలియదు కదా. అటదిగా వచ్చి మీద పడితే నా బాబు తట్టుకుంటలేడు. రాత్రి సుంది ఒక్క శంకర్ ధనం చేస్తాను. మా బాబును ఏం చేస్తారో సారు, ఎట్లా చేస్తారో మీకు తెలియాలి. ఇక హాస్పిటల్లో డాక్టర్లు ఏమన్నా ఇప్పుడు వచ్చిండ్రు. ఏం కాదమ్మా, మేమైతే చూస్తున్నాం, నడిపిస్తున్నాం కదా, ట్రీట్మెంట్ నడుస్తుంది. బాబుకైతే కుట్లు వేయరాదు. కుట్లు వేస్తే అది గూడు కడుతుంది. విషం అన్నది వెళ్ళదు కదా, బయటికి విషం వెళ్ళాలని కుట్లు ఎత్తలేమమ్మా. దాని తర్వాత చూసినాక కుట్లు వేస్తాము. అది పైజామ్ అవుతుంది, వేయద్దమ్మా కుట్లు అని అన్నారు. మేము కుట్లు వేయాలి సారు. ఇది ఎట్లున్నది, ఇట్లా 2 ఏళ్ళు మధ్యలో పడతాయి, 2 ఏళ్ళు పడతాయి, ఇట్లా పడతాయి. నా కొడుకు ఎట్లా తట్టుకున్నాడో నాకు తెలియదు. ఇంకా నయ్యం కండ్లల్లా పడవలే, ఇంకా బొత్తల వల్లే ఇక్కడ ఇది అందుకోలే. నేను పట్టుకొని నా కొడుకు చెప్పను, అంత పట్టుకే నా కొడుకు బతికాను. కానీ ఇంకా నయ్యం అది పట్టుకొని ఉరకలే. చిన్న బాబు కదా, పెద్దోళ్ళు నా పెద్దమ్మడు అంటే ఉరకచ్చు, కానీ చిన్న బాబు ఉరకరాదు కదా. వాడు తలుగుతాడే పడ్డాడు. లేకపోతే నా చిన్న కొడుకు మనవడు కూడా నడుసు ఉరకచ్చు నా కొడుకు. కానీ చెయ్యొద్దు సారు, ఇట్లా జరగద్దు. మీరు ఏం చేస్తారో మున్సిపాలిటీలు మాత్రం పట్టించుకోవాలి. బాబులే కానీ పెద్దలే కానీ చిన్నలే కానీ వీధికి కుక్కలా వెంటాడి అవిటి బయట మీరు వేసే ప్రయత్నం అయితే చెయ్యండి అన్నారు సారు. సుమారుగా మీ ఏరియాలో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఉన్నాయి, 20-30 రాకున్నాయి. ఇక్కడనే వండుకుంటాయి. ఇగో ఇట్లా తిరుగుతాయి, వచ్చి ఇక్కడనే వండుకుంటాయి. మేము రాళ్లతో దువ్విన వాళ్ళు అటు ఉరుకుతాయి. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు మనం చూస్తామా సారు, ఎప్పుడు మనం వీటిని చూడం కదా, కానకుండా బయటకు వస్తాం. అట్లా రావద్దు, కుక్కలు మాత్రం ఇడవద్దు. ఎక్కడ ఏ వీధి కనబడ్డా కానీ మీరు మాత్రం ప్రయత్నించి వీటిని దొరకబట్టి మత్తిచ్చి బయట వాడేస్తారు వేయాలి. కాకపోతే పెద్దలకైనా అదే అవుతుంది. చిన్న బాబే తట్టుకుంటాడు, మన పెద్దలను తట్టుకుంటామా? ఇంకా మనమే. ఇంకా నా మనవాడు పెద్ద మనవాడు అయితే తట్టుకోపోవు. నేను నా మనవాడు ఒడుసు, నేను భగవంతుడు నా అందరూ ఉన్నాడు కాబట్టి నా మనవాడు నాకు దొరికాడు. అయ్యా, నేను మొత్తం సేపు కన్నుకి ఇట్లా మలగలేదు. కన్ను మలిగిందంటే 1 సెకండే, ఎంత నిమిషం పట్టలే. మా కోడలు నాకు ఇచ్చి బట్టలు విండేది. వేరే ఇంటికి పోలు తోమవుతాయి. మేము పని చేసుకొని బతుకుతాం సార్. మేము 4 ఇళ్లలో పని చేసుకొని బతుకుతాం. నా కోడలు నా దగ్గర వదిలిపెట్టిపోయింది. అక్కరా కొరికిండు నా మనవాడు. అక్కరా కొరికితే అత్తమ్మని దగ్గర ఉంచుకో, అక్కడ తోమనియ్యడు, అంత అంగడంగడి చేస్తాడు అన్నోళ్ళు నా దగ్గర వదిలిపెట్టిపోయింది. ఇలా అసలు కొంటే అక్కడ బయట వేసిరాని పోయినాక అంతే 1 సెకండ్ పట్టలేదు సారు. ఆ సెకండులా నా భగవంతుడు ఎట్లా దొబ్బిండో ఆ కుక్క పాడగాను. అది ఏనంగా వచ్చిందో, పులి ఎట్లా ఏ కారణంగా ఏటాడుతుందో అట్లా పడ్డది నా మనమని మీద. ఇట్లా పడద్దు సారు, కుక్కలు పట్టించుకోవాలి. మున్సిపాలిటీలు ఎట్లా చేసి మీరు పట్టించుకొని ఏ ఈదికి కూడా కనబడకుండా చెయ్యాలి సారు.
మేము చేసుకుంటే బతికటలో నా బాబు ఎట్లుంటాడు, నా బాబు 20 ఏళ్ళ కొడుకు రాక నేను ఎట్లా సాధించాలి? ఇప్పుడు 6 నెలల రాక సన్నీళ్ళ స్నానం చేయొద్దు, ఉప్పు కారం పెట్టద్దు, తల్లి పాలు తాగుతాడు కదా, తల్లిని కూడా తిన్నిస్తలే నిన్నట్టు నుంచి. అద్దు అవ్వ బిడ్డ, నీ బాబు మంచిగా ఉంటేనే నువ్వు మంచిగా బతుకుతావు బిడ్డ. మనం 4 ఇళ్లలో పని చేసుకోమను, మన పొట్ట గురించి మన పిల్లలు చదువుకుంటున్నాం, మన పిల్లల గురించి మనం చేస్తున్నాం. అందుకు ఆ కారణంగా ఎవరికి జరగద్దు సారు, మీరు ఎట్లా చేసి పట్టించుకొని నా బాబుకి ఏం న్యాయం చేస్తారో తండ్రి, నీ బాధ్యను మీరు ఎట్లా చేసినా మంచిది. సో చూస్తున్నారు కదా, వీధి కుక్కల బెడతతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అటు మహిళలు, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. భయపడ్డ బాబు వాళ్ళ తండ్రి అయితే ఇక్కడ ఉన్నాడు, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? వినోద్. ఎలా జరిగింది అసలు, పిల్లోడికి ఎలా ఉంది? అయితే అమ్మ దగ్గర వదిలిపెట్టిపోయినా. నేను బయటికి వెళ్ళినా, మా భార్య పనికి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి సంఘటన అయింది. 10 నిమిషాలు నేను ఏడుదాకా వచ్చినాక ఇట్లా అయింది అన్న వల్ల నేను ఇమీడియట్లీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన. డాక్టర్స్ ఏమంటారు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తాం, మేము బాగానే ఉంటాడు బాబు, ఏం కాదు అన్న మాట్లాడారు. కానీ బాబుకు మాత్రం గాయం బాగా అయింది. సో కుక్కల గురించి ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ మంచిగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇట్లా పిల్లలకే జరగచ్చు, పెద్దలకే జరగచ్చు. పిల్లలకే ఇట్లా అయింది, పెద్దలను పట్టుకుంటది. ఇప్పుడు చిన్న పిల్లలే తట్టుకుంటలేరు, ఇక పెద్దలకు అవుతుంది, చిన్నోళ్ళకి అవుతుంది. ఏదైనా కూడా గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనులకు వెళ్తారు పిల్లలు, అందరు పనికి వెళ్తారు కాబట్టి పిల్లలు అందరు చూడలేరు కదా. పని చేసుకుంటేనే బతుకుతాం కాబట్టి మనం పిల్లలను కూడా కొంచెం కుక్కల దాడి ద్వారా జర పట్టించుకోవాలి ప్రభుత్వం కూడా. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం.